నమస్తే. నేను మీ అశ్విని కుమార్. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి తెలుసు తన త్వరలో మాజీ అవ్వబోతోందని. రాష్ట్రంలో పరిస్థితులు మారుతున్నాయి. ఇదివరకులాగా అనుకూలంగా లేదు. చాలా మార్పులొచ్చినాయి రాష్ట్రంలో. దానికి కారణాలు ఆమె చేసిన తప్పిదం వల్లనే. స్కాములు పెరిగిపోవటం, ఇన్వెస్ట్‌మెంట్స్ రాకపోవటం, ఇన్‌ఫ్రాలో డెవలప్‌మెంట్ ఎక్కడా లేకపోవటం, అక్రమ వలసదారులు పెరిగిపోవటము, ఒక మతానికి సంబంధించిన వాళ్ళ అపీజ్‌మెంట్ కోసం ఈమె వాళ్ళకంతా గ్రీన్ సిగ్నల్ ఇవ్వటము, ఇవన్నీ కూడా తన కుర్చీకి ఎసరు పెడుతున్నాయన్నది ఆమెకి బాగా అర్థమైంది. గత ముందు జరిగిన 2 ఎన్నికల్లో ఆ రాష్ట్ర బెంగాలీ ప్రైడ్, ఢిల్లీ వర్సెస్ బెంగాల్ అంటూ ఒక రకమైన స్లోగన్ తీసుకొనొచ్చి బెంగాల్ వాళ్ళని రెచ్చగొట్టి తను పబ్బం గడుపుకుంది. కానీ ఈసారి ఎక్కడ ఆటలు సాగేట్టు కనబడట్లేదు. చాలా మార్పులు కనబడుతున్నాయి. నేను మాట్లాడుతున్న రాష్ట్రం వెస్ట్ బెంగాల్. వెస్ట్ బెంగాల్‌లో గతంలోనే నేను చాలా వీడియోస్ చేశాను. వెస్ట్ బెంగాల్ మీద చేసినన్ని వీడియోలు ఈ 1 ఇయర్‌లో ఏ రాష్ట్రం మీద కూడా చేయలేదు. ఎందుకంటే వెస్ట్ బెంగాల్‌లో ప్రతి నెల మార్పులు కనబడుతూనే ఉన్నాయి. ఒక రకమైన పోలరైజేషను జనాల్లో సిట్టింగ్ ఎమ్మెల్యేల మీద కానీ, లేదు ముఖ్యమంత్రి మీద అసంతృప్తి సంవత్సరం కాలం నుంచే మొదలైంది. లోక్సభ ఎన్నికలు అయ్యాక లోక్సభలో ఆమె అనుకున్నన్ని స్థానాలు సాధించింది. ఆ తర్వాత మాత్రం జరిగిన ఇన్సిడెంట్స్, ఉదంతాలు వెస్ట్ బెంగాల్లో ఈసారి మమతాని గద్దె దింపాలన్నది గట్టి నిర్ణయంతో ఉన్నారు ఓటర్స్. ఈ మధ్యకాలంలోనే కొన్ని రోజుల కిందటే మనం చూసాం నందిగ్రామ్లో కోఆపరేటివ్ అగ్రికల్చరల్ డెవలప్మెంట్ కమిటీ ఎలక్షన్ అని జరిగింది. 9 స్థానాలుంటే 9కి 9 కూడా బీజేపీ స్వీప్ చేసింది. టీఎంసీ 0. ఒక పక్క కమ్యూనిస్టులు, కాంగ్రెస్ పూర్తిగా తుడుచుకుపెట్టిపోయారు బెంగాల్లో. ఏ పార్టీతో టీఎంసీ ఎన్ని సీట్లు ఇస్తే అన్నీ, లేదంటే ఒంటరిగా పోటీ చేద్దాం లేదా వదిలేద్దాం అనే స్టేజ్కి వెళ్ళిపోయింది కమ్యూనిస్ట్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ బెంగాల్లో. డైరెక్ట్ ఫైట్ చూడబోతున్నాం మనం. బీజేపీ వర్సెస్ టీఎంసీ లేదా డెవలప్మెంట్ వర్సెస్ అన్నదిగా చూడబోతున్నాం మనం బెంగాల్లో 2026 అసెంబ్లీ ఎన్నికల్లో. మమతా బెనర్జీకి అన్ని కంగారే. ఎప్పుడైతే ఎన్నికల సంఘం సార్ ప్రాసెస్ స్టార్ట్ చేస్తారందో దాని గురించి కూడా భయపడి ప్రొటెస్టులు చేసింది. ఒక పక్క బీజేపీ అధికారంలో ఉన్న ఉత్తరప్రదేశ్, గుజరాత్ అక్కడ కూడా జరుగుతున్నాయి. ఉత్తరప్రదేశ్లో 2,90,00,000 మంది ఓటర్స్ని డిలీట్ చేసిన అక్కడ ఎవరు ఒక్క మాట మాట్లాడలేదు. గుజరాత్లో కూడా ఈ ఎన్నికల సంఘం ఓటర్స్ని డిలీట్ చేసిన ఎవరూ మాట్లాడలేదు. ఎందుకంటే లీగల్గా నడుస్తుంది ఎన్నికల సంఘం ఇండిపెండెంట్గా. బెంగాల్లో కూడా ప్రస్తుతానికి 58 లక్షల మంది ఓటర్స్ని డిలీట్ చేశారు. కేవలం 8 ఫార్మల్ కంప్లైంట్స్ వచ్చినాయి. అంతకు మించి సార్ ప్రాసెస్లో ఎక్కడా కూడా అన్యాయం జరిగిందని ఎవరు కూడా మాట్లాడలేదు. దాదాపు అది పూర్తయ్యేటప్పటికి ఇంకొక 30 లక్షల దాకా డిలీట్ అవ్వచ్చు అన్నది ప్రస్తుతానికి వినబడుతున్న మాట. ఇంకో పక్క బెంగాల్ గవర్నర్ ఆనంద్ బోస్ కూడా రాష్ట్రపతిని కలిశారు. రాష్ట్రపతిని కలిసి వచ్చాక బెంగాల్లో ఏం జరగబోతోంది ఏంటి అన్నది ఒక ఊహాగానం అయితే ప్రజల్లోకి వెళ్ళింది. హిందూ ఓట్స్ పోలరైజేషన్ బ్రహ్మాండంగా జరుగుతుంది బెంగాల్లో. మమతకి అది కూడా ఒక కంగారు. ఒక పక్క యాంటీ ఇన్కంబెన్సీ సర్వేలన్నీ కూడా ఆమెకి వ్యతిరేకంగా వస్తున్నాయి, ఎదురుగాలి వీస్తోందని ఆమెకి తెలుసు. కానీ తాను ఒకసారి ఓడిపోతే గత 15 సంవత్సరాలుగా చేసిన అక్రమాలన్నీ బయటకు వస్తాయి. వెస్ట్ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి అక్రమంగా టన్నల్స్, జనాలు ఇల్లీగల్గా ఎట్లా రాష్ట్రంలోకి వచ్చారు, క్రైమ్స్ ఇవన్నీ బయటకు వస్తాయని తెలుసు. మిగిలిన జీవితం అంతా కూడా జైలు జీవితం అనేది ఆమెకి బాగా తెలుసు. ఎట్లాగైనా ఈసారి గెలవాలి అనే, ఏ రకంగా అయినా గెలవాలని ఆమె ప్రయత్నిస్తుంది. ఆ ప్రయత్నంలో భాగంగానే ప్రైవేట్ కన్సల్టెన్సీ ఐపాక్ అనే కంపెనీని ఆమె హైర్ చేసుకుంది. గతంలో 2021లో కూడా అదే కంపెనీ కన్సల్టెన్సీ ప్రస్తుతం 2026 కూడా టీఎంసీకి ఐపాకే పనిచేస్తుంది ఎలక్షన్ స్ట్రాటజిస్ట్గా. అనూహ్యమైన పరిణామాలు జరిగినాయి గురువారం నాడు బెంగాల్లో. ఎక్కడా కూడా మనం దేశంలో ఏ రాష్ట్రంలో కూడా చూసుండవు ఇలాంటిది. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేటు వీళ్ళు ఒక 10 స్థానాల్లో రైడ్స్ చేయడం మొదలుపెట్టారు. అందులో 6 వెస్ట్ బెంగాల్కి సంబంధించి, అలాగే 4 ఢిల్లీకి సంబంధించిన లొకేషన్స్. ఈ 10 కూడా కోల్ స్కామ్కి సంబంధించి మనీ లాండరింగ్లో అరుణ్ మజీ, ఈయన స్మగ్లింగ్ సిండికేట్ కింగ్ 2020 నుంచి ఈయనకి సంబంధించి అనుమానాలు ఉండి ఈ మనీ లాండరింగ్కి సంబంధించి
ఈడీ రైడ్స్ మొదలుపెట్టింది గురువారం ఉదయం మొదలుపెట్టాక వాళ్ళ క్లెయిమ్స్ అంతా ఈడీ క్లెయిమ్స్ ఏంటంటే అక్రమంగా పిఎంఎల్ఏ యాక్ట్ కింద వీళ్ళు చేస్తున్నప్పుడు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి స్వయంగా ఈడీ రైడ్స్ జరుగుతున్న ప్లేస్కి వచ్చి అక్కడి నుంచి 2022లో సంబంధించిన ఫైల్స్, అట్లాగే ఒక బిజినెస్ మ్యాన్ ప్రతీక్ జైన్ ఇంటికి వచ్చి అక్కడి నుంచి కూడా కొన్ని హార్డ్ డిస్క్లు, ఎలక్ట్రానిక్ డివైజులు అన్నీ కూడా పోలీసుల సమక్షంలో పక్కన తన రాష్ట్ర పోలీసులు పక్కనుండి వాళ్ళు సహాయం అందిస్తుంటే ఈవిడ ఆ ఫైల్స్ అవన్నీ తీసుకొని రావటం ఇది దేశంలోనే పెద్ద చర్చకు దారితీసింది. ఎందుకంటే ఎక్కడా కూడా ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడీ రైడ్స్ జరుగుతున్న చోటకి వెళ్ళి ఎట్లా బిహేవ్ చేసింది ఎక్కడా కూడా లేదు. సిట్టింగ్ చీఫ్ మినిస్టర్ మమతా బెనర్జీ ఈరోజు ఆ రకంగా కూడా వార్తల్లోకి ఎక్కారు. అందరికీ అనుమానం ఆమె బయటికి రాగానే అప్పట్లాగే కేంద్ర హోంమంత్రి అమిత్ షా మా స్ట్రాటజీ అంతా కూడా ఏంటి కనుక్కుంటానికి, మా బూత్ ఏజెంట్స్ ఎవరో లిస్ట్ కనుక్కుంటానికి ఇవన్నీ కూడా ఐపాక్ మీద రైడ్ చేయించింది ఈడీల్ని, అందుకే నేను ఫైల్స్ తీసుకొని బయటకు వచ్చేసాను అంటూ ఆవిడ చెప్పడం పూర్తిగా మూర్ఖత్వం, కంగారు అన్నీ కూడా కనబడుతున్నాయి మమతా బెనర్జీ ముఖ కవళికలో. చాలా క్లియర్గా తెలిసిపోతుంది. విజువల్స్ అన్నీ మనం చూస్తే ఆమె డాక్యుమెంట్స్ బయటికి తీసుకొచ్చిందంతా కూడా 2022 ఫిబ్రవరి డేట్కి సంబంధించింది. ఆవిడ అఫీషియల్ కారులో ఈ ప్రతీక్ జైన్ ఆఫీస్లోనూ పర్సనల్ రెసిడెన్స్లో రైడ్ అయినప్పుడు ఆవిడ తీసుకొచ్చిన ఫైల్స్ 2022 ఫైల్స్ని సీఎం ఎందుకు తీసుకొచ్చింది? 4 ఏళ్ల కింద డేట్ ఉన్న ఫైల్స్ని ఆమె కనుక నిజం చెప్తున్నట్టు ఒకవేళ 2026 ఎలక్షన్స్ కోసమైతే 2022 డేటెడ్ ఫైల్స్ని ఆవిడ ఎందుకు తీసుకొని వచ్చింది? 2022కి 2026 ఎలక్షన్స్కి ఏ రకంగా లింక్ ఉంది? మొత్తం కూడా స్ట్రాటజీ ఫండింగ్ ఆల్రెడీ ఈ ఫండింగ్కి భయపడింది, మనీ లాండరింగ్కి. పేపర్స్ కనుక రొటీన్ అయితే పర్సనల్గా ఆమె ఎందుకు తీసుకొచ్చింది? ఒకవేళ సెన్సిటివ్ అయితే ఆ ప్రోబ్ జరుగుతున్నప్పుడు ఆవిడ ఎందుకు ఎంటర్ అయింది? ఇదంతా కూడా ఎంక్వైరీ చేయాల్సిన అవసరం ఉంది. ఈడీ అయితే కలకత్తా హైకోర్టులో కేసు ఫైల్ చేసింది. కలకత్తా హైకోర్టు శుక్రవారం నాడు తీర్పు ఇవ్వబోతోంది. మమతా బెనర్జీ మీద యాక్షన్ తీసుకోవాలని ఈడీ కేసు ఫైల్ చేసింది. మమతా బెనర్జీ 2022 నుంచి చేసిన అక్రమాలు బయటపడతాయని, కేవలం బీజేపీ మీదో అమిత్ షా మీదో ఒక నెపం నెట్టి బెంగాల్ వాళ్ళని రెచ్చగొట్టడానికే తప్ప అక్కడ అసలు బిజినెస్ మ్యాన్ ప్రతీక్ జైన్ ఇంట్లో దొరికిన ఫైల్స్కి ఈవిడికి ఏంటి సంబంధం? లింక్ ఎక్కడి దాకా ఉంది? ఆమెకి బాగా దగ్గర సన్నిహితులంతా కూడా ఈ స్కామ్లో ఉన్నారా? ఈ కోల్ స్కామ్కి సంబంధించి ఈ స్కామ్లో ఇంకెవరైనా పేర్లు బయటపడతాయని ఆవిడ కంగారు పడుతుందా? కొన్ని వేల కోట్ల రూపాయలు చేతులు మారినాయి అన్నది కూడా వినబడుతుంది. ఆ స్కామ్ బయటపడుతుందా? ఎందుకు మమత ఇంత కంగారు పడుతోంది? అట్లాగే బెంగాల్ ప్రజలకి ఆమె గురించి మరిన్ని ఘోరమైన విషయాలు బయటకు వస్తాయి, వెలుగులోకి వస్తాయని ఆమె భయపడుతుందా? ఇవన్నీ కూడా తెలియాల్సిన అవసరం ఉంది. ఏదైనా కూడా ఈరోజు ఒక దేశ చరిత్రలో ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి ఈడీ రైడ్స్ జరుగుతున్నప్పుడు పోలీసులు తీసుకొని వెళ్ళి పోలీసుల సమక్షంలో ఫైల్స్ ఎత్తుకురావటం అనేది అయితే ఎక్కడా కూడా మనం చూడలేదు. ఇన్ని రైడ్స్ జరిగినాయి, కొన్ని వేల ఈడీ రైడ్స్ జరిగినాయి. ఈడీ ఇండిపెండెంట్ బాడీ, ఎంతసేపటికి ప్రతిపక్షాలు అవే గగ్గోలు పెడుతూ ఉంటాయి ఈడీ రైడ్స్ చేస్తున్నారని. ఒకవేళ ప్యూర్గా నిజాయితీగా ఉండి అక్కడ ఏమీ లేదు అనుకున్నప్పుడు ఆమె ఫైల్స్ని, ఎలక్ట్రానిక్ డివైజుల్ని వీటన్నిటిని తీసుకొని తన పర్సనల్ కారులో అక్కడి నుంచి వెళ్లాల్సిన అవసరం ఏంటి? ఆ తర్వాత మీడియాను ఉద్దేశించి మాట్లాడుతూ 26కి సంబంధించిన మా ఎన్నికల స్ట్రాటజీ, మా బూత్ లెవెల్ క్యాడర్ లిస్టు ఇవన్నీ ఉన్నాయి ఇందులో, అందుకే నేను తీసుకొచ్చేసాను. మా ఎత్తుగడలు ఏంటో కనిపెట్టడానికే బీజేపీ ఇట్లా ఈడీ రైడ్స్ చేస్తుంది అని చెప్పడంలో ఎక్కడా కూడా అసలు సంబంధం లేదు. దీని మీద క్లారిటీ నిజం నిగ్గు తేల్చాలి. ఒకటైతే క్లియర్ కనబడుతోంది, బెంగాల్లో మార్పు తథ్యం అనేది అయితే బాగా క్లియర్గా అయితే కనబడుతోంది ప్రస్తుతానికి బెంగాల్ ఓటర్స్ చూస్తే. థ్యాంక్ యూ.